ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఒకవైపున తెలంగాణ ఆంధ్ర మధ్యన సెంటిమెంట్ వివాదంగా కూడా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యల పట్ల ఇంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తున్నారో, ఎందుకు తీవ్రంగా భావిస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా సహజం. ఒక విధంగా చెప్పాలంటే అది వాస్తవమా కాదా అనే అంశాలను పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా వ్యాఖ్యలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో 30,000 మంది యువతులు ఉమెన్ ట్రాఫికింగ్కి గురయ్యారని, అది అమాయకులైనటువంటి వాలంటీర్సే చేశారని పెద్ద ఆరోపణ చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఆరోపణ అంతా అబద్ధమని కూడా తేలిపోయింది. కావాలనే ఆయన ఆ విధమైనటువంటి అబద్ధపు వ్యాఖ్యలు చేశాడని తేలిపోయింది. ఇది వాస్తవమో కాదో తర్వాత సంగతి, కానీ దీనిలో కొంత వాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పక్షాన వెళ్ళి అమిత్ షాతో మాట్లాడాడనేది చాలామంది నమ్ముతున్నారు. అది వాస్తవమో కాదో భగవంతుడు తెలియాలి, అమిత్ షా గారికి తెలియాలి, లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఆ విషయాన్ని అక్కడ పెడితే ఈ వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రంగా ఆయన స్పందించి చివరికి హైదరాబాద్ వెళ్ళి తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమానికి చేరారు. దాని పేరు నవనిర్మాణ సభ అని పెట్టారు. చిత్రం ఏంటంటే ఆ సభకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడే నాకు ఒక ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించటం లేదు, ఎందుకు నోరు మెదపటం లేదు? వాస్తవం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితుడు. ఎంత సన్నిహితుడంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాదులో ఇనాగ్రేట్ చేసే స్థాయిలో. అంతేకాదు, రేవంత్ రెడ్డి గారు చెబితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ను కూడా మూల వేసేయగాడు. అంత సన్నిహిత సంబంధాలుంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సన్నిహితుడు, ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పార్ట్నరు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇవ్వకపోతే నోరెత్తి మాట్లాడలేదు, రహస్యంగా మాట్లాడి పర్మిషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతైనా ఉపయోగించుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది వస్తే మాత్రం ఉపయోగపడే పరిస్థితిలో లేడు అనే విషయాన్ని ముఖ్యంగా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. తెలుసుకుంటారు, లేకపోతే లేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా ప్రెస్ మీట్ అయితే పెట్టారు. తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. శభాష్, మీ అభిప్రాయాలను చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు, సంతోషమే, దాన్ని కాదని ఎవరు అనరు. కానీ చిత్రం ఏంటంటే ఈ వివాదంలో అసలు పార్టీ ఇక్కడ యాక్టివ్గా ఉండాలని నేను అనుకోలేదు, ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు. అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారని నాకు అర్థం కాల. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఫలితాలు దక్కుతాయా అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సుమా, ఇక్కడ ఇంకో మాట అన్నాడు. ఇక్కడికి వచ్చి పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రిని అయిపోతానా, ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు అనేటువంటి మాట మాట్లాడారు. ఏమిటి, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాల్లో ఉంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా చెబుతున్నా. అంతేకాకుండా కోడి చెరువు ఆక్రమణ గురించి కూడా ఆయన ప్రస్తావన చేశాడు. మంచిదే, ఒక మాట కూడా అన్నాడు, కోడి చెరువును నేను ఆక్రమించుకొని ఉంటే దాన్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అన్నారు. ఖచ్చితంగా ఆధారాల ప్రకారం, నేను మీడియాలో చూసిన దాని ప్రకారం ఆ కోడి చెరువు ఆక్రమించుకున్నదే. అది మీరు ఆక్రమించుకున్నారా, ఎవరు ఆక్రమించుకున్నారో అదైతే స్పష్టత లేదు. ఎవరో ఆక్రమించుకుంటే మీరు కొన్నట్టుగా వీడియోలు చూస్తుంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అది చెరువు పోరంబోక. చెరువు పోరంబోకలో ఏ విధమైన కట్టడాలు కట్టడానికి వీల్లేదు, క్రయ విక్రయాలు జరగడానికి వీల్లేదు. అది ప్రభుత్వానికే చెందుతుంది. కాబట్టి మీరే వాలంటీర్గా ప్రభుత్వానికి ఇచ్చేస్తే శభాష్ అనిపించుకుంటారనేది నా అభిప్రాయం. ఏది ఏమైనా ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు, ఆ నిర్ణయాల వెనుకున్నటువంటి భావాలు ఆ భగవంతుడికి తెలియాలి. అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న, తెలంగాణలో మీకు పర్మిషన్ ఇవ్వము అని చెబితే నీ ముఖ్యమంత్రి గారు, నీ పార్ట్నరు,
నోరు మెదపకపోవటం అనేది చాలా విచిత్రమైనటువంటి అంశం. దీన్ని మీరు గమనించాలి, ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.